నేటి పునీతులు పునీత పస్కాల్ బైలోన్ గారు. పౌలు చేత సజీవుడని చెప్పబడు మృతుడగు యేసును గూర్చి వారు వివాదమాడిరి. శుక్రవారం, మే 17, 2024. మొదటి పఠనం అపుస్తలుల కార్యములు 25వ అధ్యాయం 13 నుండి 21 వచనాలు. కొంతకాలము గడిచిన పిదప అగ్రిప్పరాజు, బెర్నీసు కైసరియాలోని ఫెస్తుకు స్వాగతము చెప్పుటకు వచ్చిరి. అక్కడ వారు చాలా దినములు ఉన్న పిదప ఫెస్తు పౌలు పరిస్థితిని అగ్రిప్ప రాజునకు ఇట్లు వివరించెను. ఇచ్చట ఫెలిక్సుచే ఖైదీగా ఉంచబడినవాడు ఒకడున్నాడు. నేను యెరూషలేమునకు వెళ్ళినప్పుడు యూదుల ప్రధానార్చకులు, యూదుల పెద్దలు అతనికి వ్యతిరేకముగా నిందారోపణ చేసి అతనిని శిక్షింపుడని కోరిరి. ముద్దాయి తనపై నేరారోపణ కావించు వారిని ముఖాముఖి కలిసికొని తన పక్షమున తాను వాదించుకొనక పూర్వమే అతనిని ఇతరులకు అప్పగించు పద్ధతి రోమీయులకు లేదని నేను వారితో చెప్పితిని. వారందరూ ఇచ్చటకు వచ్చినప్పుడు నేను కాలము వృధా చేయక మరుసటి దినమే న్యాయసభలో కూర్చుండి ఆ మనుష్యునిలోనికి తీసుకొని రమ్మని ఆజ్ఞాపించితిని. అప్పుడు అతని విరోధులు లేచి నిలుచుండి, వారు ఆరోపింతురని నేను అనుకొనిన నేరమేది అతనిపై మోపలేదు. వారు తమ మతమును గూర్చి, పౌలుచేత సజీవుడని చెప్పబడు మృతుడగు యేసును గూర్చి మాత్రమే వివాదపడిరి. ఈ విషయములను గురించిన సమాచారమును ఎట్లు పొందగలనో నిర్ణయించుకొనలేక పాలును యెరూషలేమునకు పోయి ఈ నిందారోపణలపై అచ్చట విచారింపబడుట తనకిష్టమేనా అని అడిగితిని. కాని పౌలు తనను సంరక్షణలో ఉంచి తన విషయమును చక్రవర్తినే నిర్ణయింపనిండు అని నన్ను కోరెను. అందుచే అతనిని చక్రవర్తి యొద్దకు పంపెడు వరకు సంరక్షణలో ఉంచవలెనని నేను ఆజ్ఞాపించితిని. ఇది ప్రభువు వాక్కు.